అయ్యో 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 ఇదేమిటిది? ఇంత పొద్దెక్కినా ఇంకా మంచం దిగలేదు. ఇలా ముసుగుదని పడుకుంటే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఏరా మూగు సచ్చుడా, ఆవిని పని చేయమంటే నువ్వు గింజలు చేస్తావేంటి? అదిగా దుర్గా, రాత్రంతా విపరీతమైన జ్వరం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఆ విషయమే వాడు చెప్తున్నాడు. సర్లే, రోగమని తెగులని వంకలు చెప్తే పనులు సాగుతాయి. నాకా ఆయాసం, ఉబ్బసం, నీరసం అన్ని ఉన్నాయి. అయినా మొహం అది కడుకునే పని, కాఫీ తాగే పని మానుకున్నానా? తప్పదమ్మా, ఆడవాళ్ళన్నాక పనులు చేసుకోక తప్పదు. పిన్ని, మరేమో రోజు అన్ని పనులు అమ్మే కదా చేస్తుంటా. పాపం జ్వరం అంటోంది, ఈ ఒక్కరోజు. ఓయబ్బో, అంత అమ్మ మీద ప్రేమ ఒలిగిపోతుంటే ఆ పనులన్నీ నువ్వే చెయ్యి. పర్వాలేదమ్మా, నేనే చేస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు కూర్చో. అమ్మో కాఫీ, నా కాఫీ తొందర తగలెట్టండి రోయ్. నేను కాఫీ తాగి మంచం ఏమిటి వెలుగుట్లేస్తూ ఆలోచిస్తున్నావు? వాడు కాఫీ అడుగుతున్నాడు, వినపట్లే? పట్టుకెళ్ళు. అలాగే పిన్ని. నా ముఖాన కాఫీ తగలెట్టండి రోయ్. నేను కాఫీ దిగి మంచం తాగలరు రోయ్. అమ్మో కాఫీ నానాగా. ఏరా అరగంట అరుస్తుంటే ఇప్పుడే తేవటం, అలా నిలబడి చూస్తావేరా? అదేదో ముఖం కుట్టావు. ఏమిటా? ఏం జరిగింది? ఆ మొహం కాఫీ ఏమిటి? బాలిగండ మొగరు కాఫీ కొట్టాడు. అయ్యో అయ్యో అయ్యో, వాడి చేతులు విరిగిపోను. అసలు వాడికి మాయరా వచ్చిందిరా? ఎడి వాడు? అది కాదు పిన్ని, తనే మొహం మీద కొట్టమన్నాడు. నోర్మై, పసివాడిని చేసి వాడి మొహం నిండా కాఫీ కొట్టి పైగా అబద్ధం ఆడతావా? అసలు నిన్ను ఏమిటి ఏమిటో చూపు. భస్మం చేస్తావా? భస్మం చేయటమే కాదు, నేను చెప్పినట్టు నడుచుకోకపోతే ఏమైనా చేస్తా. నేను నడుచుకోను. ఏం చేస్తా వచ్చి? చంపేశాడు. అమ్మో, నా కొడుకు చంపేశాడు. అమ్మా ఎముకలు ఎరిగినట్టున్నాయే. ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి తోక జాడించారో ఆ తోకను కత్తిరించి పారేస్తాను. ఏం చేస్తాను? ఏం చేస్తాను? తోకలు కత్తిరించి పారేస్తావు. దట్స్ గుడ్. చూడు పిన్ని, నేను ఆ పొలానికి వెళ్ళి వస్తాను. వచ్చేసరికల్లా వంట అది సిద్ధం చేస్తుంది. అందులో కోడి పలావు, గుత్తొంకాయ కూర, చేపల పులుసు. ఇవన్నీ నేను చెయ్యాలా? నువ్వు చేయకపోతే నీ మొగుడు చేస్తాడు. కానీ అన్ని రెడీగా ఉండాలి, లేకపోతే టాప్ లేచిపోతుంది. ఏమి లేచిపోతుంది? టాప్ లేచిపోతుంది. దట్స్ గుడ్. ఒరే నారాయణ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కావాల్సిన మందు అవి తీసుకురా. అమ్మను మాత్రం మనసు తిక్కకుండా చూడు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల, నీ బయట కొంగు జారిందే. జారనివ్వండ్రా, ముందు బయట జారాలి, ఆ పైన నోరు జారాలి, అది చూసి మన గుండె జారాలి, తన పైన మనం జారాలి, ఆ పైన మీరిక్కడి నుంచి జారుకోవాలి. ఏంట్రాయ్ బాలరాజు, అవతారం బానే మార్చావు, పెద్ద హీరోలో తయారయ్యావు. లాభం లేదురా, వీడి తోక కత్తిరించాల్సింది. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? చిన్నబాబు, ఈ పోకిరి వెదవులతో నీ గొడవ ఎందుకు కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఉండు గౌరీ, వీళ్ళేదో తోక కత్తిరించాలి, పేక్ కత్తిరించాలని సరదా పడుతున్నారు కదా పాపం. చూద్దాం. అది కాదు. నువ్వు అలా పక్కనుండు. రోయ్ రండ్రా, కత్తిరించుకోండి. ఏయ్, ఒక్కటిచ్చానంటే 7 రోజుల పాటు ఏడుస్తూ కూర్చుంటాం. అర్థమైందా? అర్థమైందా? ఎరా, నాకు అర్థమైందని మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఎరా, పూలకం గాని వచ్చిందా? మా వాడిని ఎంత దెబ్బ కొట్టావు? రే వాడిని ఒక్కనే కొట్టి నిన్ను కొట్టలేదని నీకు చాలా కుళ్ళుగా ఉంది కదా. ఇట్లా చెప్తా, నిన్ను కొడతాను. రా, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? ఏయ్!
బాబు ఉమ్, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వేనా? అక్షరాలా నేనే కాకపోతే కాస్త పద్ధతి మారి నాన్న ముఖాన్ని కాపీ కొట్టాడు చూడు. నీ మొహం మీద కాఫీ కొట్టి మీ అమ్మకు ఎదురు తిరిగి వంటకాల లిస్టు పురమాయించి చేయమంటాడా? కోడి పలావు, పీతల పులుసు, పీతల పులుసు కాదండి, చేపల పులుసు. ఏదో ఒక పులుసు ఏదైతేనే వీడు ఆర్డర్స్ ఇస్తాడా? నాన్న ముఖాన్ని కాపీ కొట్టాడు చూడు. అసలు వీడికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రానివాణ్ణి వాడంతు తేల్చేస్తాను. మరిది గారు పొరపాటున అలా ప్రవర్తించి ఉంటాడు. ఈసారికి మన్నించండి. వాణ్ణి నేను మన్నిస్తానమ్మా, కాని వాడిలా క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తుంటే అన్నయ్య గారు నన్ను క్షమించరు. నాన్న నా ముఖాన్ని కాపీ కొట్టాడు చూడు. ఇప్పటికి 100 సార్లు చూడమన్నావు, చూశాను, ఆనందించాను. ఇంకొకసారి ఆ కోత కూశావంటే మరిగించిన మంచి నూనె మొహాన్ని పోసేస్తాను. వాణ్ణి ఇంటికి రాని, అసలు సిసలైన క్రమశిక్షణలో రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా, అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టమన్నాడు బాబాయ్. ఏదో నోరు దారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అది కాదు బాబాయ్. రేయ్, దేవత లాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో సాక్షాత్తు దేవుళ్ళ లాంటి పినతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పూటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే, తప్పదు. బాబాయ్ ఇందులో నా తప్పే లేదు. తనే బాబాయ్. మీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నన్ను మన్నించండి. వద్దు బాబాయ్. బాబాయ్ వద్దు బాబాయ్. నన్ను కొట్టకు బాబాయ్. ఇందులో నా తప్పే లేదు బాబాయ్. బాలరాజు బాబాయ్ని నాన్నగారు, మీరు పోయినప్పటి నుంచి నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. నా కోసం తన కన్న కొడుకు క్రమశిక్షణే త్యాగం చేశాడు. అసలు ఈ ఇంట్లో క్రమశిక్షణ అనేదే లేకుండా చేశాడు. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంది. ఒక పక్క పెద్ద వయసు గల బాబాయ్ మొహం చూస్తుంటే భక్తి గౌరవం పొంగుకొస్తున్నాయి. మరో పక్క నా ధర్మం గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షంలో ఈ కర్రకు పని కల్పించక తప్పటం లేదు నాన్నగారు. నన్ను ఆశీర్వదించండి. బాలరాజు, నేను బాబాయిరా. బాబాయ్, ఆ విషయం నాకు తెలుసు బాబాయ్. దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా. దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు. మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా. బాలు, బాబాయ్ ఇదొక్కసారి పట్టుకో. ఎందుకు? నేను చెప్తాగా. నన్ను ఆశీర్వదించండి బాబాయ్. ఇటివు బాబాయ్. నేనివ్వను. ఇచ్చేయి బాబాయ్. కొట్టవుగా. చూస్తావుగా. బాలు, ఒరే బాలు, ఆగరా. పెద్ద ఆయన పట్టుకుని ఏమిట్రా కొట్టడం? పెద్ద ఆయన కాబట్టే పెద్ద పెద్ద దెబ్బలు కొడుతున్నానమ్మా. నీకేం తెలియదు. ఊరుకో. బాబు, ఈ ప్రసాద్ బాబును కూడా కొంచెం క్రమశిక్షణలో పెట్టండి. అవునరా బాలు, నన్ను వదిలేసి వాణ్ణి క్రమశిక్షణలో పెట్టు. లేదు, నేను క్రమశిక్షణలో ఉన్నాను. నేను క్రమశిక్షణలో ఉన్నాను. వద్దన్నయ్య, నన్ను కొట్ట తమ్ముడు. ఎక్కడున్నావురా తమ్ముడన్నయ్య? కాఫీ కూడా మంచం మీద తాగే నీకు క్రమశిక్షణ చాలా అవసరం. నా జీవితంలో కాఫీ అవుతాను. నా క్రమశిక్షణ
లిస్ట్ వచ్చేసింది. మా అమ్మని క్రమశిక్షణలో పెట్టు. ఆడదానివని ఈసారికి వదిలిపెడుతున్నాను. ఆ ఆ, నేను చెప్పేది మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. రేపు ఉదయం నుంచి ఇంటి పని, వంట పని, అంట్ల పని, పెంట పని మీరు ముగ్గురు క్రమశిక్షణతో చెయ్యాలి. ఎలా చేయాలి? క్రమశిక్షణతో చేయాలి. That's good.